దిస్ ఇస్ కవిత కుసుమ. ఈరోజు మనము హై ప్రోటీన్ ఫుడ్ అంటే బీట్రూట్, క్యారెట్, సోయాబీన్స్తో పిల్లలకి స్నాక్ ఐటమ్ లేదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్, పెద్దలకి పిల్లలకి ఎవరికైనా కానీ ఒకసారి అది ఎలా తయారు చేయాలో, దానికి ఏమేమి అవసరమో ఒకసారి చూపిస్తాను. దీంట్లో 3 మిక్స్ చేసేసుకుంటున్నాం. కొంచెం అల్లము, కొంచెం జీలకర్ర. దీన్ని మిక్సీ చేసేసుకొని మనము మ్యాచ్ చేసుకొని, ఓకే, ఇప్పుడు మీరు మనం సోయాబీన్స్ మిక్స్ చేసాం కదా, దాన్ని మొత్తం వేసేసుకొని ఒక బౌల్లో ఇందులో బీట్రూట్, క్యారెట్ తురుము, ఓకే, ఉల్లిపాయలు మొత్తం వేసేసాక రాగి పిండి వేసేసుకోవాలి. 1 కప్ రాగి పిండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం ఏమేమి వేసాము? బీట్రూట్ వేసాము. బీట్రూట్ వల్ల ఉపయోగం చాలా ఉంది కదా. శరీరంలో ఉండే కొవ్వును కరగిస్తుంది, కాలేయాన్ని సంరక్షిస్తుంది, బీపీని నియంత్రణలో ఉంచుతుంది, రక్తహీనత సమస్యలు ఉన్న వారికి ఇది బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏముంది, ఇందులో క్యారెట్ కూడా ఉంది. క్యారెట్ అందరికీ తెలుసు ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కంటి చూపు మెరుగుపడుతుంది. ముఖ్యంగా క్యారెట్ తినడం అనే లాభం ఏంటిదంటే, మనకు వయసు కనిపించదు, రోగ నిరోధక శక్తి మనకు చాలా పెరుగుతుంది ఈ క్యారెట్ తినడం వల్ల. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది అయిపోయిందండి. 2 వైపులా మనం కాల్ చేసాము. ఒకసారి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం ఇది. ఓకే, ఎమ్మీగా ఇప్పుడు మనం బీట్రూట్ది చేసిన చపాతి చూద్దాం. పిల్లలు వచ్చేసరికి స్నాక్ రెడీ చేయడం 5-10 మినిట్స్లో. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగుంది. అసలు తెలియట్లేదు పిల్లలకు బీట్రూట్ అనేది అయితే తెలియదు. ఎట్లా చేసి వాళ్ళ కడుపులోకి వెళ్తుంది, మంచి విటమిన్ ఫుడ్ పోతుంది. ఓకే, ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.